హలో 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 అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మేము ఇక్కడ హన్మకొండ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు మేడం గారు వెరైటీలో చెప్పేసి నేను చూస్తున్నాను. హన్మకొండ వరంగల్ జిల్లాలో వచ్చేసి కడియం కావ్య గారు గెలవడం సులభం కాదు. ఒకటి, ఇది 6 గ్యారంటీ ఇస్తా అని చెప్పేసి వీళ్ళు చెప్పారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతవరకు ఒక్కరు కూడా అమలు కాలేదు. ఒక్క ఆర్టీసీ అయింది కావచ్చు కానీ అందులో ఆడవారు కొట్టుకోవడం జరుగుతుంది, మగవాళ్ళ మీద కూడా ఫైటింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ దిక్కువల ప్రభుత్వం వచ్చింది మేడం. వాస్తవం ఏంటంటే ఇక్కడ వరి ఎంటకపోతుంది, తాగునీళ్లు ఉంటలేవు. ఇదే ప్రభుత్వము అరే ఖజానా ఉన్నది అని చెప్పేసి వచ్చిన ఇక్కడ వచ్చారు, లక్క బిందెలు ఏం లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అని. సిగ్గు బుద్ధి అని ఉన్నా ఒక ముఖ్యమంత్రినా మాట్లాడే విధానం అదేనా? ఏమైనా కేసీఆర్ తిడతాడు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ ఆటోమేటిక్ గా బీజేపీకి అవుట్ రైట్ సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఇక్కడ టీఆర్ఎస్ మన బీఆర్ఎస్ కాంగ్రెస్ మన బీజేపీ ఒకటి కాదు మేడం. వాస్తవం అంటే బీజేపీను కాంగ్రెస్ ఎక్కడ కేసీఆర్ ను నట్టడం ముంచాలని చూస్తారు ఈ తెలంగాణలో. కానీ కరెక్టే కదా, మరి అసలు పాయింట్ మిమ్మల్ని అనవసరంగా చాప కింద నీరులాగొచ్చి తెలంగాణను కమ్మేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది కదా, బీజేపీ చేస్తుంది. అదెందుకు గమనిస్తలేరు అంటున్నాను. అదే ఇక్కడ ఉన్న ప్రజలు ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళ మాయలో పడిపోయారు ఈ ప్రజలంతా. దిక్కుమల తయారైపోయింది తెలంగాణ అంతా. ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నారు తెలంగాణను. ఒకప్పుడు ఉన్న తెలంగాణ ఎట్లున్నది, 10 సంవత్సరాల తెలంగాణ ఎట్లున్నది, ఇప్పుడున్న తెలంగాణ ఎట్లున్నది అంటే మొత్తం ఈ రోజు మళ్ళీ ఏమంటారు, ఇది కరువు, కేసీఆర్ తెచ్చిన కరువు అన్ని వాళ్ళే తెస్తే మరి నువ్వు ఏం చేస్తావు అంటున్నా. ఇప్పుడు నీ ఎఫిషియన్సీ ఏందో చూపియాలి. కరువు అంటే వాళ్ళు తెస్తారట, నీళ్లు లేవియాల, కరెంట్ ఉంటలేదు, గోస పడుతున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీళ్ళు మాత్రము మాకు సీట్లు రావాలి, మాకు నోట్లు సీట్లు ఇవి తప్ప ఇంకొక సమస్యే లేదు. ఇంకా వాస్తవం మేడం, ఇది ఎవరు చేయాలి? మన ప్రజలు చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటిది, తెలంగాణలో ఏం జరగబోతుంది, ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అటు నాటకాలు ఏంటిది, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటిది నెరవేరుస్తారా? మేడం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న బీజేపీ ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది మేడం మన దేశంలో ఇంతవరకు? మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను అవి తీసుకొచ్చి ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇచ్చేసి మేమే ఇచ్చినాం అని చెప్పి చెప్పుకుంటున్నాను. ఎంత నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు అంటే, మనకు ఒక ఆత్మసాక్షి ఉంటుంది. మనం అన్నం తింటే ఇది మనం నోటిఫికేషన్ ఇచ్చినామా, ఈ పరీక్ష మనం పెట్టినామా అనేది సోయలేదు. మేము వచ్చినాక 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారంటే ఆ ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళకి తెలియదా? పోనీ బయట కంటే నువ్వు చెప్పే అబద్ధం నమ్మొచ్చు. ఈ రోజు 30,000 మందికి నువ్వు ఇచ్చినావు కదా, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినావు కదా, నియామక పత్రాలు ఇచ్చినావు కదా, వాళ్ళకి తెలియదా? నోటిఫికేషన్ ఎవరిచ్చిరు, పరీక్ష ఎవరు పెట్టిరు అనే విషయం వాళ్ళకి తెలుస్తుందా తెలియదా? అదే కదా, తెలియాలి కదా. ఈ జనాలకు కూడా తెలియాలి అసలు ఏం జరుగుతుంది. ఇంకొక విషయం మేడం, మీ ఛానల్స్ లల్లా వచ్చే విధంగా వేరే ఛానల్స్ వల్ల ఏం జరుగుతుంది అసలు ఇంతవరకు చూపించలేదు. వేరే ఛానల్ అంటారు కదా, మేడిగడ్డ గురించి వార్త వస్తే మేడిగడ్డ కొట్టుకుపోకుండా ఏదో నీళ్ళు ఇస్తాం, రిపేర్ చేస్తాం అంటే ఒక్కొక్క ఎదవలకు కడుపు మండుతుంది. ఎందుకే దీనికి ఆ పైసలు నీళ్ళు ఇవ్వకుండా రైతులకు పైసలు ఇస్తే కడుపు ఎట్లా నిండుతుంది? ఆ బేసిక్ సెన్స్ తెలియదు తెలుసా? బేసిక్ సెన్స్. ఇప్పుడు కాదు 200 కోట్లు అవుతాయట ఇప్పుడు మేడిగడ్డ రిపేర్ కట, అవంట రైతులకు పంచాలంట పైసలు. ఏం చేస్తారు రైతులు? నీళ్లు కావాలి కదా, నీళ్లు లేకుండా పైసలు ఇస్తే ఏం చేసుకుంటారు? అవును, రైతులకు పంచాలని చెప్పేసి అంటాడు కదా. కేసీఆర్ ఇచ్చిపోయిన 700 కోట్ల డబ్బులు అది ఎక్కడ వెళ్ళిపోయిన డబ్బులు? మరి ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు సమాధానం? అదే కదా, ఈ ఛానల్ ఏం చేస్తున్నాయి ఈ విషయము. ఒక్క చిన్న లాజిక్, ఈ విషయం బీజేపీ లీడర్లు ఎవరైనా కిషన్ రెడ్డే కానీ, బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవిందే కానీ, ఎవరన్నా ఏమైనా ఇవాళ ఉన్నాయి కదా, నవంబర్ 29వ తేదీన ఉన్న 7,700 కోట్లు ఏమైనా పత్రం రిలీజ్ చేయమని ఎవరైనా అడిగినరా? ఇప్పుడు ఇన్ని రోజులలో 1,000 కోట్ల అప్పులు తెస్తున్నారు వారానికి. ఇంత ఏం చేస్తున్నావు నువ్వు? స్కీమ్స్ ఇస్తలేవు కదా, పైసలు ఏం చేస్తున్నావు? శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతుందా బీజేపీ? మరి ఇది ప్రజలు తెలుసుకోవాలి కదా, ఎంత గూడు పుట్టాని జరుగుతుంది, ఎంత కుట్ర జరుగుతుంది తెలంగాణ మీద అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి మేడం. కుమ్మకు రాజకీయాలు మేడం ఇవన్నీ. ఇగో నీళ్ళు అడిగితే కాళేశ్వరం అంటాడు కదా,
ఆ? వాస్తవం. కరెంట్ అడిగితే ఫోన్ ట్యాపింగ్ అంటాడు. ఆ? అవును. నేనేం చెప్పినాడు కేటీఆర్, బరాబర్ మేముంటే మమ్మల్ని జైల్లో పెట్టండి సిద్ధమని చెప్తారు కదా, మేమేమో మమ్మల్ని ప్రూవ్ అయితే మమ్మల్ని పెట్టమంటారు. అది సిద్ధంగా ఉన్నారు కదా, కేసీఆర్ చెప్తున్నారు, కేటీఆర్ చెప్తున్నారు కదా, హరీష్ రావు చెప్తున్నారు కదా. టాపిక్ ఇవన్నీ టాపిక్ డైవర్ట్ చేయాలి. మనం ఓట్లు ఎంత ప్లాన్ చేసినా కూడా 5 సీట్లు రావడమే కష్టం అని అంటారంటే ఇకనన్నా వీళ్ళు రియలైజ్ కాకపోతే తెలంగాణ ఎవరి చేతిలోకి పోతుంది, ఎవరు కాపాడుకోవాలనేది అర్థమైతే చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. ఏమున్నది మేడం, వీళ్ళు కుమ్మక్కాయి మళ్ళా మత విదేశాలు రేచుకోవడం తప్ప ఏం లేదు. ఇన్నాళ్ళు బీజేపీ చేతిలో పెడతారు. మనం విన్నది ఎప్పుడు ఇన్నాళ్ళు మనకు ఏం లేవు. మనం ఎప్పుడు ఆ గోకుల్ చాటు ఇవే విన్నాం కదా, లుంబిని పార్క్. ఆ తర్వాత నిమ్మలంగా తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళా మత విద్వేషాలు రెచ్చగొట్టుకోవాలి, మళ్ళా చంపుకోవాలి, సావాలి అంటే ఇదే కోరుకుంటారు. అయితే వీళ్ళు చేసేదంతా కూడా ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళు ఎవరు ఇష్టపడతలేరు అనేది అర్థమవుతుంది. అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇవాళ మీరు నిజంగానే 6 గ్యారంటీ స్కీమ్లోనూ 13 అంశాలను మీరు నెరవేరిస్తే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ ఉటావుట్న మళ్ళీ కేంద్రం నుంచి ఎందుకు మీ నాయకులు తరలిస్తున్నారు? కేడాన్ని చాలా గట్టిగా చేయమని అడుగుతున్నారు, వచ్చిన చేర్చుకోండి అంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమో వద్దురానైనా మనకు అపవాదొద్దు, మనం మేనిఫెస్టోలో పెట్టినాము, మనం అట్లా చేయొద్దని ఆయన చెప్తున్నాడు. మీరేమో బీజేపీకి వంత వాడుకుంటే బీజేపీని స్ట్రాంగ్ చేయాలని చూస్తుంటే తెలంగాణ ప్రజలు అంతా ఎర్రోళ్ళా?